ముమ్మిడివరం నియోజకవర్గంలోని రైతుల దగ్గర నుండి ఈ క్రాప్ విధానం ద్వారా రైతు భరోసా కేంద్రాలు, సొసైటీలకు వారు సూచించిన మిల్లులకు ధాన్యం విక్రయించిన రైతులకు నిరాశ ఎదురైంది. ఎకరాల పంటలను కౌలు రైతుల దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేసిన సొసైటీలు, రైతు భరోసా కేంద్రాలు రోజులు గడిచిన కౌలు రైతుల ఖాతాలోనికి సదరు అమౌంట్ జమ కాకపోవడంతో సంబంధిత అధికారులను సంప్రదించగా మీరు పెట్టిన ఈ క్రాప్ రిజెక్ట్ అయినవని 15 రోజుల తర్వాత సంప్రదించండి అని సమాధానం చెప్పారు. భూమిని నమ్ముకున్న కౌలు రైతులు అనేక రకాల ఎడుదుడుకులు ఎదుర్కొని అప్పులు చేసి పంటలు పండించి చేతికొచ్చిన ధాన్యానికి గిట్టుబాటు ధరలతో ఆదుకుంటుందనుకున్న ప్రభుత్వం రైతులను ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తుంటే అటు యజమానులకు శిస్తూ పంటపై చేసిన అప్పులు రైతు కూలీలకు డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామని ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుని కౌలు రైతులను ఆదుకోకపోతే మరణమే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.